అందరికీ నమస్కారం. ట్రాఫిక్‌లో నానా కష్టాలైతే పడి ఫైనల్‌గా అయితే ఆఫీస్‌కి చేరుకున్నాం. వెంటనే వెళ్లి ఈరోజైతే ఫుడ్‌లో ఏం పెట్టారో చూసేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. ఈరోజైతే లంచ్‌లో భాగంగా ఫస్ట్ అయితే టమాటో చట్నీ అండ్ గుర్రాలకు పెట్టినట్టు ఈ గుగ్గిలు పెట్టారు మామ సలాడ్ ప్లేస్‌లో ఎందుకో తెలీదు. అండ్ పుదీనా రైస్, వైట్ రైస్, వెజ్ వాళ్ళ కోసం వెజ్ మంచూరియా, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండ్ రాజ్మా కర్రీ అయితే పెట్టారు. అండ్ కర్డ్, చిప్స్ ఈరోజైతే స్పెషల్ స్వీట్ లాగా జిలేబీ అయితే పెట్టారు. అండ్ జ్యూసీ చికెన్ కర్రీ. ఈరోజైతే ఇది మామ నా ప్లేటింగ్. మొత్తం ఏసేసుకున్నా యాజ్ యూజువల్‌గా. ఎందుకంటే అన్నీ టేస్ట్ చేయకపోతే నాకు తిన్నట్టు అనిపించదు. సో, అందుకే అక్కడ అవైలబుల్‌గా ఉన్న అన్ని ఐటెమ్స్ కూడా నా ప్లేట్‌లో ఉండాల్సిందే. సో, ఈరోజు స్పెషల్ చికెన్ కర్రీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా జ్యూసీగా చేశాడు. ఆ చికెన్ కర్రీ విత్ పుదీనా రైస్ కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్‌గా ఉంది. సో, ఈరోజు లంచ్ మాత్రం వర్త్ వర్మ. అండ్ దీని తర్వాతయితే రాజ్మా కర్రీ ట్రై చేశాను. వెజ్ వాళ్ళ కర్రీ బట్ నేనైతే అన్నీ ట్రై చేస్తూ ఉంటా. అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా ట్రై చేశా. పర్లేదు చికెన్‌తో కంపేర్ చేసుకుంటే సోసాగా అనిపించింది. అండ్ వెజ్ మంచూరియా అయితే పర్లేదు బానే చేశాడు. సో, మీలో ఎంతమందికి పెరుగులోకి చికెన్ నంజుకోవడం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం మామ. ఎస్పెషల్‌గా కర్రీ అయితే చాలా బాగున్నప్పుడు ఆ టేస్టే వేరే లెవెల్‌లో ఉంటది. అండ్ ఫైనల్‌గా అయితే మనం గుగ్గిళ్ళు తినాల్సొచ్చింది. వేస్ట్ చేయడం ఎందుకులే చెప్పి తినేసాం. పర్లేదు బానే ఉన్నాయి. అండ్ ఫైనల్‌గా జిలేబీతో అయితే లంచ్‌కి ఫినిషింగ్